ఇవాళ పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 10:45 ప్రాజెక్టు దగ్గరకు చేరుకోనున్నారు సీఎం. ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించబోతున్నారు చంద్రబాబు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష జరపనున్నారు ముఖ్యమంత్రి. ఏపీలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఇళ్లకు నెలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది. పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇవ్వనుంది ప్రభుత్వం. కొత్త పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ నమోదుకు ఈ నెల 31 వరకే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని తెలిపింది. ఇప్పటి వరకు 98 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండల పరిషత్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. రాడ్లు కర్రలతో దాడి చేసుకున్నారు టీడీపీ వైసీపీ కార్యకర్తలు. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఎంపీపీ కార్యాలయం వద్దకు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుల వాహనాల్లో వేట కొడవళ్లు, మందుగుండు సామాగ్రి గుర్తించారు పోలీసులు. వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. రామగిరిలో 144 సెక్షన్ అమలు చేశారు. పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీ ఎన్నిక వివాదాస్పదమైంది. ఎంపీపీ ఎన్నిక కోసం ఇవాళ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు అధికారులు. ప్రస్తుత ఎంపీపీ రజనీబాయ్ రాజీనామాతో ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 17 మంది ఎంపీటీసీల్లో ఒకరు చనిపోయారు. నిన్నటి నుండి 9 మంది ఎంపీటీసీలు అదృశ్యమయ్యారు. సభ్యుల అదృశ్యంపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు వైసీపీ నేతలు. ఇక ఇవాల్టి ఎన్నిక కోసం సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఇవాళ సాయంత్రం వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పల్నాడు జిల్లా కారంపూడిలో రాజకీయం వేడెక్కింది. వైసీపీ హయాంలో కారంపూడి మండలంలో అన్ని పంచాయతీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్ల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కారంపూడి ఉప ఎంపీపీ వైసీపీ నేత కోకా అక్కమ్మ మరణించడంతో ఆ పదవి ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న ఉప ఎంపీపీ పోస్టును భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇవాళ జరగబోయే ఉప ఎంపీపీ ఎలక్షన్లో తమకు రక్షణ లేదంటూ అమరావతి హైకోర్టులో పిటిషన్ వేశారు వైసీపీ ఎంపీటీసీ సభ్యులు. కడప జిల్లా గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక రసవత్తరంగా మారింది. మొత్తం 20 వార్డు మెంబర్లు ఉండగా వైసీపీకి 14 వార్డు మెంబర్లు, టీడీపీకి 6 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. వైసీపీ వార్డు మెంబర్లకు డబ్బు, ఇంటి స్థలాన్ని టీడీపీ నాయకులు ఆఫర్ ఇచ్చారు అనే చర్చ జరుగుతోంది. 14 మంది వైసీపీ వార్డు మెంబర్లని క్యాంపుకి తరలించారు వైసీపీ ఉప సర్పంచ్ అభ్యర్థి బీరం రాఘవేంద్ర రెడ్డి. కడప జిల్లా గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికల్లో అసమ్మతి నెలకొంది. ఒప్పందం మేరకు ఉప సర్పంచ్ పదవి 15వ వార్డు నెంబర్ మండ్ల రమాదేవికి ఇస్తామని చెప్పారన్నారు. వారి వద్ద 61 లక్షల రూపాయల డబ్బు తీసుకున్నారంటూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. రాచమల్లుపై ఆరోపణలు చేశారు 15వ వార్డు నెంబర్ రమాదేవి మామ మండ్ల కొండయ్య. 17వ వార్డు నెంబర్ బీరం రాఘవేందర్ రెడ్డి మళ్లీ ఉప సర్పంచ్ కావాలనే కోరికతో 14 మంది వార్డు మెంబర్లను హైదరాబాద్ క్యాంప్కి తరలించారు. బీసీలకు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు కొండయ్య. కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో సోదాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అనుమతిస్తున్నారు. జెడ్పీ కార్యాలయం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. కాకినాడ రూరల్ ఎంపీటీసీల క్యాంపు పాలిటిక్స్ నడుస్తున్నాయి. తమకు మద్దతిస్తున్న ఎంపీటీసీలు, వారి కుటుంబ సభ్యులను 2 రోజుల క్రితం లంబసింగి క్యాంపుకి తరలించారు ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడ రూరల్ మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలున్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో 15 వైసీపీ, 3 జనసేన గెలుచుకున్నాయి. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ ఎంపీపీ రాజీనామా చేయడంతో తాజాగా 7 వైసీపీ ఎంపీటీసీలు జనసేనలో చేరారు. దాంతో మండల పరిషత్లో 10కి చేరింది జనసేన బలం. ఇవాళ జరగనున్న ఎంపీపీ ఎన్నికకు ఉత్కంఠ నెలకొంది. ఈలోపు తమ వర్గం ఎంపీటీసీలతో లంబసింగి వెళ్లారు ఎమ్మెల్యే కుమారుడు సందీప్. నేరుగా మండల పరిషత్ కార్యాలయానికి రానున్నారు ఎంపీటీసీలు. తిరుపతి చంద్రగిరిలో ఇవాళ ఎంపీపీ ఉప సర్పంచుల ఎన్నిక జరగనుంది. తిరుపతి రూరల్ ఎంపీపీతో పాటు రామిరెడ్డిపల్లి, చింతగుంట ఉప సర్పంచ్ స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు. గ్రామాల్లో భారీగా మోహరించారు పోలీసులు. ఎంపీపీ పదవికి చెవిరెడ్డి మోహిత్ రాజీనామాతో ఎన్నిక అనివార్యమైంది. ఇవాళ రేణిగుంట ఎయిర్పోర్ట్ కు 33 మంది వైసీపీ ఎంపీటీసీలు చేరుకోనున్నారు. ఎంపీపీ అభ్యర్థిగా బాబును ప్రకటించింది వైసీపీ. ఇవాళ కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరగనుంది.
ఇప్పటికే క్యాంప్లో ఉన్నారు వైసీపీ జెడ్పీటీసీలు. ఎన్నికల నిర్వహణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది ఏపీ హైకోర్టు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చెప్పింది కోర్టు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. మరో చోట దుర్వాసన వస్తున్నట్టుగా సిబ్బంది గుర్తించారు. టీబీఎం మిషన్ కట్టింగ్ కొనసాగుతోంది. మట్టి నీటిని తోడుతున్నారు రెస్క్యూ టీం. ప్రతి 2.5 కిలోమీటర్లకు పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ వ్యయం భారీగా పెరిగింది. తొలి అంచనా వ్యయం 29,900 కోట్ల రూపాయలుగా ఉంది. పనుల్లో జాప్యం కారణంగా ఆ వ్యయం 36,132 రూపాయలకు పెరిగింది. జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్తోంది ప్రభుత్వం. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పరిధిలో అమిత్యాల వజ్రకరూరులో 2 పెట్రోల్ బంకులలో దోపిడీ జరిగింది. పెట్రోల్ బంకులో సిబ్బందిని బెదిరించి అమిత్యాలలో 2,20,000, వజ్రకరూరులో 1,50,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు దొంగలు. ముఖానికి మాస్క్ ధరించి 6 దుండగులు దోపిడీకి పాల్పడినట్లుగా చెప్తున్నారు పెట్రోల్ బంక్ సిబ్బంది. సిబ్బందిపై దాడి చేసి సీసీ కెమెరాలను పగలగొట్టి హార్డ్ డిస్క్ కూడా ఎత్తుకెళ్లారు దొండగులు. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు పోలీసులు. హైదరాబాద్ సైదాబాద్ లోకాయుక్త కాలనీలో చోరీ చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి బీర్వాల్ లాకర్లో బంగారు నగలు ఎత్తుకు వెళ్లిన ఘటనలో అన్నదమ్ములు హబీబ్ అహ్మద్, హబీబ్ అలీని సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 15 లక్షల రూపాయల విలువ గల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై 59 చోరీ కేసులున్నాయి. 5 నాన్ బెయిలబుల్ కేసులు పెండింగ్ లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని ఆదం సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ఆదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో లాలాపేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత హాజరయ్యారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక పథకాలు ప్రవేశపెడుతున్నట్టుగా పేర్కొన్నారు. హైదరాబాద్ పాత బస్తీలో ఎంఐఎం ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు బీజేపీ భాగ్యనగర్ జిల్లా నూతన అధ్యక్షుడు నిరంజన్ యాదవ్. కూర్మగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న నిరంజన్ ఎంఐఎం నేతల కనుసన్నల్లో ప్రభుత్వం కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనుల్లో సైతం పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగా అభివృద్ధిని అడ్డుకుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో పాత బస్తీలో అధిక డివిజన్లలో బీజేపీ జెండా ఎగురవేసేందుకు సమిష్టిగా కృషి చేస్తామని చెప్పారు నిరంజన్. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం అలహాబాద్ తాండా పెద్దపూజల గ్రామాల్లో ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుండి 35 లీటర్ల నాటుసారా, ఒక బైక్ ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం బెనూతల గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. వరిగడ్డిని తరలిస్తున్న ట్రాక్టర్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన మోహన్ రావు అనే రైతు పంట పొలం నుంచి వరిగడ్డిని ఇంటికి ట్రాక్టర్లో తరలిస్తున్నాడు. అనుకోకుండా విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. ట్రాక్టర్ డ్రైవర్ మంటలను గమనించి చాకచక్యంగా పక్కనే ఉన్న చెరువులోకి ట్రాక్టర్ను మళ్లించాడు. దీంతో ప్రమాదం తప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతన ఆలయాల పునరుద్ధరణకు కృషి చేస్తున్నట్లు ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రెనోవేషన్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలను కాపాడేందుకు ఈ పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టినట్లు ట్రస్ట్ చైర్మన్ ఆర్కే జైన్, వైస్ చైర్మన్ జస్వంత్ పటేల్ తెలిపారు. హైదరాబాద్ బేగం బజార్లోని ట్రస్ట్ కార్యాలయంలో వారు మాట్లాడారు. హిందూ దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి పనిచేస్తున్నామన్నారు. 2 ఏళ్ల క్రితం ప్రారంభమైన తమ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ 10 దేవాలయాలను పునర్నిర్మాణం చేపట్టామని, శ్రీలంకలో శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని అభివృద్ధి చేసి విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని తెలిపారు. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 31 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. సాయంత్రం స్వామి అమ్మవార్లకు బృంగి వాహన సేవ నిర్వహించనున్నారు అర్చకులు. ఉత్సవమూర్తులకు రాత్రి 7 గంటలకు గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఉత్సవాలను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఇవాళ ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ ఏపీలోని 424 మండలాల్లో వడగాలులు వీనున్నాయి. 47 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఎన్నికల సంఘం శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఢిల్లీలో ఈ శిక్షణా కార్యక్రమాన్ని సిఈసి జ్ఞానేష్ కుమార్ ప్రారంభించారు. ఈ తరహా శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టడం ఇదే మొదటిసారి అని తెలిపారు ఆయన. ఆసియాలోనే అతిపెద్ద తులిప్ వనాన్ని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రారంభించారు. శ్రీనగర్ దాల్ సరస్సుకు అభిముఖంగా జబర్వాన్ పర్వత ప్రాంతాల చెంత ఈ గార్డెన్ ఉంది.
దాదాపు 30 హెక్టార్లలో ఉన్న ఈ ఉద్యానవనంలో 74 జాతులకు చెందిన దాదాపు 17 లక్షల తులిప్స్ చూడొచ్చు. రైళ్లలో టికెట్ లేని ప్రయాణాలు అరికట్టేందుకు సెంట్రల్ రైల్వే వినూత్న పథకాన్ని ప్రవేశపెడుతోంది. సరైన టికెట్ లేదా పాస్ తో ప్రయాణించే ప్రయాణికుల నుండి ప్రతిరోజు ఒక లక్కీ విన్నర్ ని ఎంపిక చేస్తారు. వారికి 10,000 రూపాయల నగదు బహుమతిని అందిస్తారు. అలానే ప్రతి వారం బంపర్ ప్రైజ్ ఉంటుంది. ఆ విజేతకు 50,000 రూపాయల బహుమతి ఇస్తారు. క్లాస్ తో సంబంధం లేకుండా ఈ స్కీమ్ అందరికీ వర్తిస్తుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు మద్దతు తెలుపుతూ ఢిల్లీలో యువతీ యువకులు సభ నిర్వహించారు. దాదాపు అన్ని రాష్ట్రాల యువతీ యువకులు ఈ ప్రదర్శనలో పాల్గొని పోస్టర్లపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పెయింటింగ్స్ పోటీ నిర్వహించారు. 7 రోజుల లాభాలకు స్టాక్ మార్కెట్ ముగింపు పలికింది. బ్యాంకింగ్, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో సెన్సెక్స్ దాదాపు 1% అంటే 729 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 182 పాయింట్లు పడిపోయింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్ల రూపాయల హిట్ కొట్టారు అనిల్ రావిపూడి. ఈ సినిమా ఇచ్చిన జోష్ లో చిరంజీవి కోసం కథ సిద్ధం చేస్తున్నారు దర్శకుడు. మెగాస్టార్ సినిమాని ఉగాది నాడు పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టనున్నారు అనిల్ రావిపూడి. తాజాగా స్క్రిప్ట్ కూడా లాక్ చేసి నరేష్ నిచ్చేశారు ఈ దర్శకుడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 152 పరుగుల చేతన్ను కోల్కతా 17.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. జ్యురెల్ మెరుపులతో రాజస్థాన్ ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. డికాక్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.